ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ రెండు జట్లు పరుగుల వారద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉన్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా 20 పాయింట్లు, రెండో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్ల మధ్య మంగళవారమే క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగబోతుంది. రెండు జట్లు పరుగుల వారద పారించాయి. రెండు జట్లలోనూ సూపర్ హిట్టర్లు ఉన్నారు. హోరాహోరీ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆదివారమే తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ఈ రెండు జట్లకు తక్కువ విరామమే లభించింది. అయితే పంజాబ్పై భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన నేపథ్యంలో కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ ఊపు మీద తమ వైపే ఉన్నట్లు భావిస్తుంది. మరోవైపు కోల్కతా చివరి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. అయితే అంతకుముందు వరుసగా 4 మ్యాచ్ల్లో నెగ్గడంతో నైట్ రైడర్స్ విధ్వాసంతో ఉంది. నరైన్, శ్రేయస్, నితీష్ రాణా, రింకు, రసెల్ వంటి వారితో కోల్కతా బ్యాటింగ్ హెడ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, త్రిపాఠిలతో సన్ రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి. మరో కీలక బ్యాటర్ ఫిల్ స్టాల్ 435 పరుగులతో స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం కోల్కతాకు ప్రతికూలాంశమే. అయితే మిచెల్ స్టార్క్, నరైన్, వరుణ్ రసెల్తో నైట్ రైడర్స్ బౌలింగ్ కూడా బాగుంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజ్ వంటి వారితో కూడా సన్ రైజర్స్ బౌలింగ్ దళం సమిష్టిగానే రాణిస్తుంది. ముఖాముఖి పోరులో కోల్కతాదే పైచేయి కనిపిస్తుంది. కోల్కతా 17 మ్యాచ్ల్లో నెగ్గగా సన్ రైజర్స్ 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. మొదట కోల్కతా 208 పరుగులు చేయగా ఛేదన్లో సన్ రైజర్స్ 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్తో గత 9 మ్యాచ్ల్లో కేకేఆర్ 7 నెగ్గడం గమనార్హం. నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడడం ఈ జట్లకు ఇదే తొలిసారి. ప్లేఆఫ్స్లో ఈ జట్ల రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. కేకేఆర్ ప్లేఆఫ్స్లో 8 నెగ్గి 5 ఓడిపోగా సన్ రైజర్స్ 5 గెలిచి 6 ఓడింది. 2023 సీజన్ నుంచి ఐపీఎల్లో మరే స్పిన్నర్ కూడా వరుణ్ చక్రవర్తి కన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టలేదు. అతడు 26 ఐపీఎల్ మ్యాచ్లో 36 వికెట్లు చేజెక్కించుకున్నాడు. 100 ఐపీఎల్ సిక్స్లకు నరైన్ 4 సిక్స్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లోనే అతడు 32 సిక్స్లు కొట్టాడు. అభిషేక్ ఈ సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భువనేశ్వర్ 31 యార్కర్లు వేశారు. ఒక బుమ్రా మాత్రం ఈ సీజన్లో అతడికన్నా ఎక్కువగా 56 యార్కర్లు వేశాడు. పిచ్ బ్యాటర్లకు చూసుకుంటే అనుకూలిస్తుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది.